వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలోకి రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఎటువంటి కోత లేకుండా తూకం వేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధర్మ సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి కండె రవి అన్నారు. సకాలంలో రైతులకు గన్ని సంచులను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సోమవారం గణపురం మండలంలోని గాంధీనగర్, బుర్రకాయలగూడెం, గణపురం గ్రామాల్లో ఉన్న వివిధ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ధర్మ సమాజ్ పార్టీ నాయకులు పరిశీలించారు. అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరిధాన్యం మొలకలు వచ్చే అవకాశం ఉన్నందున త్వరితగతిన కోతలు లేకుండా వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. ఇటీవల నగరంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సుమారు 40 బస్తాల ధాన్యం మాయమైనట్లు ఆరోపణలు వస్తున్నాయని, రైతులను మోసం చేసి ధాన్యాన్ని అమ్ముకున్న నిర్వాహకులపై చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గణపురం మండలంలో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లను దాదాపు ఒక 7-8 సెంటర్లను పరిశీలించడం జరిగింది. అందులో ఇక్కడ బుర్రకాయలగూడెం కేంద్రంలో బుర్రకాయలగూడెం సెంటర్లో చూసినట్లయితే ఇక్కడ సరైన కళ్ళం లేదు. కళ్ళం లేకపోవడం వల్ల ఇగో వాన వస్తే మొత్తం వరద నీళ్ళన్నీ ఈ వడ్ల కిందకి వెళ్ళిపోతున్నాయి. మరి ఒక్కొక్క రైతు వీటిని ఎండబోసుకొని వారం రోజుల నుంచి ఇక్కడనే చూస్తూ ఉన్నారు. అవి తడిసి కింద మొలకలు వచ్చే పరిస్థితి కూడా ఉన్నది. అంటే మేము ఏమంటున్నామంటే రైతులకు శాశ్వతమైన కళ్ళాలు మొదట ఏర్పాటు చేయండి. లక్షల కోట్ల రూపాయలన్నీ వ్యర్థం చేసుకుంటూ అక్కడికి రాని వాటికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. రైతుకు ప్రతి సంవత్సరం భూమి ఉన్నంత కాలం రైతు ఈ ధాన్యాన్ని ఎండబోసుకోవాలి కదా. మరి అలాంటప్పుడు శాశ్వతంగా ప్రతి విలేజ్లో ఒక 5 ఎకరాలు ఈ ప్రభుత్వమే కొనుగోలు చేసి శాశ్వతంగా వాటిని కాంక్రీట్ తోని మంచిగా వర్షం వచ్చినా ధాన్యం తడవకుండా నిర్మాణం చేసినట్టయితే ఇంత నష్టం జరగదు. పెద్ద నష్టం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇంకో విషయం ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కళ్ళాలని ప్రారంభం చేసినప్పుడు ప్రతి చోట మాట్లాడిన మాట ఏంటంటే 40 కేజీల 600 గ్రాములు మాత్రమే పెట్టండి, ఒక బ్యాగ్లో కూడా 1 కేజీ బస్తా 1 కిలో కూడా ఎక్కువ ఉండడానికి వీల్లేదని చెప్పారు. అయినప్పటికీ కూడా అది ఆచరించకుండా ఒక బస్తాకు దాదాపు 2 కిలోలు తీస్తా ఉన్నారు. అట్లా ఒక కింటాకు 4 కేజీల చొప్పున ఒక రైతు కటింగ్ అవుతా ఉంది. మరి ఎంత మోసం! గత ప్రభుత్వం చేసిన మోసాన్నే మళ్ళీ మీరు ప్రజాపాలన అనుకుంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటూ అబద్ధపు మాటలు మోసపూరితమైన మాటలు మాట్లాడుకుంటూ చేయడం వల్ల రైతులు పూర్తిగా నష్టపోతా ఉన్నారు. ఇటీవల మన పక్క గ్రామమైనటువంటి నగరంపల్లిలో 40 బస్తాల ధాన్యం అది దోపిడీకి గురైతే దాని మీద ఇంతవరకు సరైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంటే ఇది ప్రజాపాలన ఎట్లా అనుకోవాలి? ఇది ప్రజల పక్షాన మాట్లాడదాన్ని మేము ఎట్లా నమ్మాలి? ఇప్పటికైనా వారు ఎవరైతే దాడికి ఆ సొమ్మును దోపిడీ చేసిండ్రో ఆ దోపిడీ చేసిన వ్యక్తుల మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్నట్టయితే ఇగో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇది ప్రజాప్రభుత్వం అయితే ప్రజలందరికీ న్యాయం జరగాలి, రైతులందరికీ న్యాయం జరగాలి. కోత లేకుండా, ఎలాంటి కోతలు లేకుండా ఆ 40 కేజీలో 600 గ్రాములతోనే అంటే ఒకటి మట్టి కింద కిలిస్తామంటున్నారట. అసలు మట్టి ఉన్నదా? ఎందుకంటే మనం కళ్ళాలు పోసుకొని ఎడ్ల బంతం తొక్కించుకుంటే అప్పుడు మట్టి వచ్చేది. అది నిజమే. తాలి కింద కిలా, మట్టి కింద కిలా అని ఒక హింటాకు 4 కిలోలు దోసుకుంటే రైతు రక్తం తాగినట్ట కాదా ఇది? అంటే ఈ ప్రభుత్వానికి భయం లేదు, పోయిన ప్రభుత్వానికి భయం లేదు రైతులంటే. కాబట్టి రానున్న ఎలక్షన్లలో ఈ విషయాన్ని అంతా ప్రజలు గుర్తుపడతారు, రైతులు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపడతారు. దీని మీద చర్యలు తీసుకోకపోతే ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మేము అండగా ఉండి వారి పక్షాన పోరాడతామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు వర్షాలు పడే ఆస్కారం ఉన్నది కనుక బస్తాలు లేని చోట త్వరితగతిన ఆ గన్ని బస్తాలు అందించండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే కొంచెం అటు ఇటుగా చూసి కూడా కాంటాలు పెట్టించి రైతులకు వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇక్కడ ధాన్యం లేకుండా త్వరితగతిన పని పూర్తి చేయాలి. ఏ కాలంలో కూడా వడ్లు లేకుండా అత్యంత తొందరగా వర్షకం దృష్టిలో పెట్టుకొని అధికారులు ఇక్కడ ఐకేపీ సెంటర్ వాళ్ళు సహకరించి దీన్ని అత్యంత త్వరగా పంపించాలని చెప్పి ఎక్కడ జాప్యం లేకుండా రైతులను దృష్టిలో పెట్టుకొని చేయాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.